కష్టాల్లో ఉన్నవారికి మంచి చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ దానికి అవసరమైన డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. ఇంకొంతమంది దగ్గర చాలా డబ్బు. ఎప్పుడో 1965లో జీజీహెచ్లో వైద్య విద్యనభ్యసించిన ఉమా అప్పట్లోనే అమెరికా వెళ్లి స్థిరపడిపోయారు. తన భర్తతో కలిసి అక్కడే వైద్యురాలిగా కోట్లు సంపాదించారు. అయితే వీరిద్దరికీ పిల్లలు లేరు. ఇక ఈ మధ్య భర్త కూడా చనిపోవడంతో ఉమ తన ఆస్తి మొత్తాన్ని గుంటూరులో నిర్మాణమవుతున్న ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశారు. కనీసం తన అవసరాల కోసం ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారామె. నిజంగా ఆమె దానగుణానికి, దాతృత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సెల్యూట్ టు ఉమా గవిని.